మరి మీరు అన్నదానంను ఎందుకు ఎంచుకున్నారు అసలు? అంటే ఆ సేవ, అన్నదాన సేవ ఏం ఆశించారు మీరు? అసలు ఎందుకు అన్నదానం చేస్తున్నారు? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. పత్రి సార్ స్టార్టింగ్లో ఈ మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ కూడా ముందు ఎవరొచ్చినా భోజనం చేసావా అని అడిగేవారు. చేయకపోతే భోజనం చేయని చెప్పి జయించాక అప్పుడు ధ్యానం గురించి మాట్లాడేవాడు. అంటే ఆహారంతోటే వ్యవహారం ఉంది అని చెప్పారు. సో థ్యాంక్ యూ. ఇప్పుడు ఆహారాన్ని ఎందుకు ఎంచుకున్నామంటే మనం తినే ఆహారము మన లోపల వెళ్ళి శక్తిగా మారుతుంది. ఇప్పుడు బోల్డ్ అన్ని ఆహార వ్యవహారాలు బయట నడుస్తున్నాయి, చూస్తున్నాం మనం కామన్గా. బట్ అటువంటిది కాకుండా మేము ట్రస్ట్ స్థాపించిన తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేసిన ఆహారమే. అయితే ఒక నార్మల్ పర్సన్కి, ఒక ధ్యానికి ఆహారం వాళ్ళకి ఎనర్జీతో, ఒక పాజిటివ్ మైండ్తో ఎప్పుడైతే ఆహారం మనం వడ్డించి పంచిపెడతామో సమాజంలో ప్రతి ఒక్కరు కూడా శాకాహారిగా, ఫస్ట్ ధ్యానికి ముందు కూడా శాకాహారిగా మారతారనే కాన్సెప్ట్ తోటే మేము ఈ ఆహారాన్ని, అన్నదానాన్ని ఎంచుకోవటం జరిగింది. అంటే ఎలాంటి సేవ అంటే మనం వండి పెడితే ఏమన్నా మార్పులు వస్తాయా తిన్న వాళ్ళలో? అంటే మన మార్గం అంతా ఒకటే మాస్టర్స్, ఏంటి? ధ్యానము, అందరూ ధ్యానులు కావాలి, శాకాహారులు కావాలి, పిరమిడ్స్ రావాలి, ఇంతే కదా. సో మనం వండి పెడితే అలాంటి మార్పులు ఏమైనా వస్తాయి మేడం? యా సార్, నేను ఇందాక కూడా నేను సేమ్ ఆన్సర్ చెప్పాను. యాక్చువల్లీ ఇప్పుడు అందరూ ఒకలాగే, అంటే ఆహారం ఆకలి అందరికీ ఒకలాగే ఉంటుంది, నిద్ర ఇవన్నీ కామన్. సో ఒక డెవలప్ అయిన సోల్కి, ఒక నార్మల్ సోల్కి డిఫరెన్స్ ఉంటుంది. ఒక డెవలప్ అయిన సోల్ ఫస్ట్ అంటే జనరల్గా ఫ్యామిలీస్ ఏం చెప్తారంటే, మ్యారేజ్ అయిన వాళ్ళకి పంపిస్తూ ఏం చెప్తారంటే ఆడపిల్లలతో భగవద్గీత ఒకటి అందిస్తారు. రెండోది ఏం చెప్తారంటే, అమ్మ నీ హస్బెండ్కి మంచిగా ఆహారం వండి పెట్టు, ఎందుకంటే హస్బెండ్ హ్యాపీగా ఉంటే నీ లైఫ్ హ్యాపీగా ఉంటుందంటారు. ఇది వర్డ్. సో ఎందుకని ఆ వర్డ్ యూస్ చేస్తారంటే, ఆహారము ఎప్పుడైతే మనిషి లోపలికి వెళ్తుందో మన లోపల ఆలోచన విధానం మారుస్తుంది. ఫస్ట్ థింగ్, రకరకాల ఆలోచనలు ఉన్న ఈ దీంట్లో ఎప్పుడైతే ఆహారం చూడండి, మనం ఎట్లా అయినా జీవించవచ్చు, ఫ్రూట్స్ తిని అయినా జీవించు, వాటర్ తాగైనా జీవించు, ఎట్లా అయినా ఉండొచ్చు. కానీ టిఫిన్స్ చేసినా కూడా మనకు ఒక చిన్న అసంతృప్తి ఉంటుంది, అరే ఈరోజు భోజనం చేయలేదే అనిపిస్తుంది కామన్గా. సో ఆ ఆహారము స్పెషల్గా లేడీస్ ఏదైతే ఎనర్జీతో, వాళ్ళ యొక్క మైండ్ సెట్తో, చాలామంది ఏమంటా ఉంటారంటే నా హస్బెండ్ మారట్లేదు, నేను ఒక్కటే మెడిటేషన్లోకి వచ్చాను, నా పిల్లలు రావట్లేదు. ఏ భావంతో మీరు ఆహారం వండుతారో అదే భావన. ఎందుకంటే స్త్రీలు ఏమంటారు ప్రతిసారి శక్తి స్వరూపులు అంటారు. అంటే మనం ఒక ఎనర్జీ క్రియేట్ని చేస్తున్నాం, ఒక ఎనర్జీ మాస్టర్స్తాం. సో మనం ఆహారం వండేటప్పుడు ఒక పాజిటివ్ వెబ్తో మనం రిలీజ్ చేస్తే ఇంత ఫ్యామిలీ అంతా మారుతుంది. ఫస్ట్ మనం ఉన్న కుటుంబం మారుతుంది, ఆ తర్వాత సమాజం, ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా మారుతారు. సో ఇక్కడ మనం ఆహారం వండేటప్పుడు మంచిగా ఒక పాజిటివ్ వెబ్తో ప్రతి ఒక్కరు కూడా ధ్యాని కావాలి, ప్రతి ఒక్కరు కూడా శాకాహారిగా మారాలని ఉద్దేశంతో ధ్యానం చేసి మంచిగా ఆ సంకల్పంతో మేము వర్క్ స్టార్ట్ చేసే ముందు మా వాళ్ళందరూ టీం ఉన్నారు, ధ్యానం చేస్తాము. ఒకటే ఆలోచన మేమే. అంతకుముందు అయితే అంటే స్టార్టింగ్ మేము చేసినప్పుడు బయట కొనేవాళ్ళం, మాకు అనిపించింది డిఫరెన్స్, మాకు అనిపించింది అలా ఇచ్చిన వాళ్ళలో మాకేమీ అనిపించలేదు. అప్పుడు మా సార్కి ఆఫీస్లో దసరా సందర్భంగా అమౌంట్ వస్తే ఇక వెళ్ళి అన్నీ కూడా రాగి పాత్రలు, మొత్తము రాగి ఇత్తడి పాత్రలు మొత్తం చిన్నగా ఒక డబ్బా వండే వస్తువు కూడా, అంటే ఆహారం వండేది కూడా మొత్తము ఇత్తడి పాత్రలు, రాగి పాత్రలు కొనేసేసాను అనమాట. దాంట్లో వండి ఒక ఎనర్జీతో క్రియేట్ చేసి ఇస్తరాకులో, అదేంటి అరిటాకులు తీసుకొచ్చి దాంట్లో కట్టి ఇచ్చేవాళ్ళం. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోసారి అనిపించింది ఇట్లా కూడా కాదు, మనం వండింది ఇట్లా కాకుండా మన చేత్తో వడ్డిస్తే ఇంకెలా బాగుంటుంది. సో అంతా కూడా సెటప్ అంతా కూడా రోడ్డు మీదకి మార్చేసాము. చక్కగా వచ్చే వాళ్ళు పోయే వాళ్ళకి వండి వడ్డిస్తూ, ఇంకొక వైపు ఏంటంటే చిన్న పిల్లలు అందరితో పెద్దవాళ్ళు మిగతా వాళ్ళందరికీ కూడా పాంప్లెట్ ధ్యానం గురించి, శాకాహారం గురించి ఒక పక్క పాంప్లెట్ వెళ్తూ ఉంటుంది, ఇది ఆహారము అందిస్తూ ఉంటాము. అట్లా అందరూ పిరమిడ్ మాస్టర్స్ అందరూ సేవ చేస్తున్నారు, ఆధ్యాత్మిక సేవ, అన్ని రకాల సేవ చేస్తున్నాం ఇక్కడికి వచ్చి. సో మరి ఇలాంటి సేవలు చేసినప్పుడు మనకు ఇక్కడే కాకుండా అక్కడే మన బెనిఫిట్స్ ఉంటాయా? మనం వేరే ఎస్ కరెక్ట్, అక్కడే మన బెనిఫిట్స్ ఉంటాయి అంటారా? ఎస్, డెఫినెట్గా. నిజంగా ఇది చాలా వండర్ఫుల్ క్వశ్చన్. ఇక్కడే కాకుండా అక్కడ కూడా ఒక ప్రపంచం ఉంది అని ఎవరైతే బిలీవ్ చేస్తారో ఫస్ట్ థింగ్ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఇక్కడ నేర్చుకుంటారు. ఎప్పుడైతే ఇక్కడ నేర్చుకోవాల్సింది కంప్లీట్ అయిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రావాల్సిన అవసరం ఉంటుంది.
సో ఇక్కడ మెయిన్ ఏంటి అంటే మనము ఏదైనా సరే ఎదగాలి అన్నా లేకపోతే ఒక స్థితికి చేరుకోవాలి అంటే మనం ఇది ఒక పాఠశాల, ఇది లెర్నింగ్ పాయింట్. సో ఇక్కడ నేర్చుకుని వెళ్ళిన తర్వాత ఉత్తమమైన జన్మలు మనకు లభిస్తాయి. సేవ చేయడం ద్వారా సేవ చేయటం ద్వారా ఇది చాలా సేవలు ఉన్నాయి. 2019లో పత్రి సార్ స్టేజ్ మీద చెప్పారు, సరస్వతి, పార్వతి, అట్లాగే లక్ష్మి, ఈ 3 రకాలు కూడా సేవలే. జ్ఞానం పంచటము, ధనము, ఆహారం, ఇవన్నీ కూడా సేవ కిందకే వస్తాయి. ఎవరికి ఏ సేవ పాసిబుల్ అయితే ఆ సేవ చేసుకుని వెళ్ళిపోవటమే. సో ఈ సేవ చేయటం వల్ల మనకేమొస్తుందంటే ఆత్మానందం వస్తుంది, ఈ సోల్ డెవలప్ అవుతుంది. ఉన్నత లోకాలకి వెళ్ళిన తర్వాత ఈ సేవ మనకి అక్కడ ప్రమోట్ అయ్యి ఇంకా ఉన్నతమైన జన్మలు మనం తీసుకోవటానికి మనకు అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఈ మార్గంలో ఉండే కూడా చాలామంది ఏం చెప్తారంటే, నేను ఆ సేవ చేశాను, ఈ సేవ చేశాను, చైర్లు వేసాను, నాకు స్టేజ్ మీద పిలవలేదు, సో నాకు సన్మానం శాల్వా కప్పలేదు, అసలు ఏదీ లేదని చెప్తారు. మరి అలాంటి ఆశిస్తే మన ముందుకెళ్తామా వెనుకకెళ్తామా? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నిష్కామ కర్మ. అసలు మనం ఏది ఆశించకుండా చేయాలి. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది పత్రి సార్ నుంచి మనం అదే నేర్చుకున్నాం. పత్రి సారు పైగా డబ్బులు ఇచ్చి ఎదురు ఆయన ధ్యానం నేర్పించారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద సేవ చేస్తూనే ఉన్నాం. స్టేజ్ ముందు కొంతమంది ఉంటే స్టేజ్ వెనక కొంతమంది వర్క్ చేసిన ఇప్పుడు బ్రదర్ సిస్టర్స్ తమ్ముళ్ళు అంతా అక్కడ అవన్నీ ఆర్గనైజ్ చేయగలిగితేనే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాము. సో ఆశించి నాకు స్టేజ్ మీద సన్మానం చేయాలి, నేను అలా చేయాలంటే కొంతవరకే ముందుకెళ్తాము. ఎందుకంటే వాళ్ళ దృష్టి దాని మీద ఉంటుంది, సన్మానాల మీద లేకపోతే అచీవ్మెంట్స్ మీద వాళ్ళ ఆలోచన ఉంటుంది. ఎక్కడో చోట వాళ్ళు అరే నేను అనుకున్నది నాకు వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి నాకు ఇది అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు అక్కడితో ఆగిపోతారు. బట్ ఎప్పుడైతే నాకు ఇది సన్మానాలతో పని లేదు, నాకు నా ఆత్మ ఎదుగుదల ఇంపార్టెంట్, నేను ఎవరికి సేవ చేస్తున్నాను, ఎవరికి సర్వీస్ చేస్తున్నాను, నాలో ఉన్న భగవంతుడికే చేసుకుంటున్నాను. సో అక్కడ ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నది నేనే ఎప్పుడైతే నేను అనుకుంటానో అటువంటివన్నీ కూడా నేను ఆశించాను. అంటే ఆశ ఇందాక సార్ అన్నట్టుగా అటువంటివి ఏవి ఆశించకుండా మనం గనక నిష్కామకంగా సేవ చేయగలిగితే మనం ఇంకా ఉన్నతంగా ఎదగలుగుతాము. సో ప్రతి ఒక్కరు కూడా ఆ మార్గాన్ని ఎంచుకోగలిగితే సేవలో ఇది కూడా ఒక సేవ కనుక మనము ఇంకా హ్యాపీగా చేయగలుగుతాము. లేదంటే ఎక్కడో మూల మనం ఇంత సొసైటీ డెవలప్ అయింది, ప్రతి ఒక్కరు కూడా చాలా వర్క్స్ చేస్తున్నారు, చిన్నగా మమ్మల్ని షాల్వా కప్పలేరా, చిన్నగా మాకు బుక్ ఇచ్చి ఒక షీల్డ్ ఇవ్వలేదా, ఇదంతా ప్రాపంచికమైన మైండ్. పత్రి సార్ ఒకసారి చెప్పారన్నమాట, ఏమనంటే ధ్యాన మహాచక్రానికి వస్తున్నప్పుడు మీరు అన్నీ వదిలేసి రావాలి. ఇంట్లో ఉన్నట్టుగా రిలాక్స్డ్గా బెడ్ సర్వీసెస్, ఏసీ సర్వీసెస్ అంటే ఇక్కడ మీకు దొరకదు. మీరు దేనికోసం వస్తున్న సంవత్సరం పొడుగుతా మీకు ఇవన్నీ లభిస్తున్నాయి. ఇక్కడ ఈ మూమెంట్ ఇక్కడ ఎందుకు వచ్చిందంటే మీకు జ్ఞానం అందించడానికే ఉంది. ఆ జ్ఞానంతో పాటుగా మీకు ఆహ్లాద కలిగించడానికి ఈ సంగీతము, ఆహారము ప్రతి ఒక్కటి కూడా. సో ఇక్కడ ప్రతి ఒక్క మనందరూ భాగస్వాములు. మీరు ఇది మనది అనుకొని మనం చేసుకుని వెళ్ళిపోతే మీకు ఇంకా హ్యాపీగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. కాదు నేను ఫలాల కోసం వచ్చారు అంటే మీరు అక్కడే ఆగిపోతారన్నారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా సేవ కోసం ఎప్పుడైతే ముందు ఉంటామో మన జీవితంలో మన ఎన్నో ఉన్నతమైన మనకు తెలియకుండానే ఆ ఫలాలు అంటే మనం ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఇందాక సార్ అన్నారు, నేను బిఫోర్గా నేను జాబ్ చేసేవాడిని బట్ అవన్నీ వెళ్ళిపోయాయి, నా లైఫ్ ఏంటి నేను ఆలోచించకుండా నేను ముందుకు వెళ్ళిపోయాను కాబట్టి ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఒక పిరమిడ్ మాస్టర్ని మ్యారేజ్ చేసుకున్నాను, ఈరోజు నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను. అంటే సార్ ఏం ఆశించలేదు నాకు ఇది కావాలి అని. అట్లాగే సేవ చేసేవారు ఆశించకుండా ఉంటే ఏ పరమాత్మ కోసం అయితే చేస్తున్నారో ఆ పరమాత్మ మనల్కి ఇక్కడికి నా కోసం సర్వీస్ చేస్తాడు కాబట్టి ఓకే మీకు ఏం కావాలో నేను చూసుకుంటానని చెప్పేసి అంటారన్నమాట. ఓకే.